ఒకప్పుడు రాజకీయాల్లో కొట్లాడి జైలుకు పోయొస్తే దేశం కోసం జైలుకు పోయొచ్చిండన్న మర్యాద ఉండేది. అంతెందుకు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా జైలుకు పోయొస్తే ఆళ్ళకి మంచి గౌరవ సత్కారాలు దక్కేటి. తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్ర లీడర్లను ఎవ్వరెన్ని మాటలన్నా నడిచింది. ఎందుకంటే అప్పుడు అందరిది ఆక్రోశం. తెలంగాణ రావాలన్న ఆరాటంతోటి తిట్టిండ్రు తప్ప ఇంకోటి కాదు. మా తెలంగాణ మాకు కావాలన్న కోరికతోటి గుండె మంటను అట్లా బయట పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చింది, మన పాలన మనకొచ్చింది. అట్లనే రాజకీయం కూడా బాగా మారిపోయింది. అధికారంలో ఉన్నోళ్ళు ఎవ్వరు కాలే సుల్తాన్లు అన్నట్టుగా నియంతలుగా మారిపోతుండ్రు. ఇంత కూడా ఓపికతోటి ఉంటలేరు. రాజకీయంలో పూలే కాదు రాళ్ళు కూడా పడతాయి. కానీ పూలు పడ్డప్పుడు మాత్రమే పులకించి రాళ్ళు పడ్డప్పుడు మాత్రం రెచ్చిపోతుండ్రు. అధికార విపక్ష పార్టీల లీడర్లు తిట్టుకుంటున్న తీరు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది. అధికారం వచ్చిందని అధికారంలో ఉన్నోళ్ళు ఆగుతలేరు, పోయిందని ప్రతిపక్ష పోలు తట్టుకుంటలేరు. పగలు ప్రతీకారాలని ఫ్యాక్షనిస్టుల లెక్క కాకుండా పబ్లిక్ కోసం పనిచేసేటోళ్ళేగా అరవైతుండ్రు. ప్రతిపక్షం అన్నప్పుడు ప్రజల గోసలను తీర్చేటట్టు సర్కార్ మీద ఒత్తిడి చేయాలి. సర్కార్ తొవ్వదప్పి నడిస్తే ప్రతిపక్షం నిలదీస్తదన్న భయంలో ఉండేటట్టు నడుచుకోవాలి కానీ ఇప్పటి రాజకీయం గట్లలేదు. పర్సనల్ ముచ్చట్లు బయటకు తీసి బాడీ షేమింగ్లు చేసుకుంటా వల్గర్గా తిట్టుకొని ఆళ్ళ లోపాల ఆలే బయటేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఏమన్నా గేటు పంచాయతీలు ఉంటాయా? అందరు జనం కోసమే కొట్లాడతామంటారు. మరి ఇద్దరు జనం కోసమే అన్నప్పుడు ఇట్లా తిట్టుకొని రాజకీయం చేసుకునేందుకు? అధికార పార్టీలు కూడా విపక్షాల మీద కక్షగట్టుడు మంచిదేనా? అత్తది కొన్నేండ్లు కోడలిది కొన్నేండ్లు అన్న శాస్త్రం మర్చిపోతే ఎట్లా? అధికారం ఎవరికైనా శాశ్వతమా? ఆళ్ళు తిట్టిండ్రా నీళ్ళు తిట్టుకుంటా పోతే ఇక దానికి అంతమేడుంటది? ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అన్నప్పుడు ప్రతి విమర్శకు హుందాగా లెక్కతోటి ఆధారాలతోటి జవాబు ఇయ్యాలి. నడిమిట్ల మాటలు అనుకుంటే ఏమొస్తుంది? ఎదురెదురు పడితే షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని మంచి చెడ్డలు అరుచుకునేటోళ్ళు గిట్లా తిట్టుకొని తెలంగాణ రాజకీయాలను పాడు చేయకుండ్రి సార్ అని ఏడుకుంటున్నారు సామాన్య పబ్లిక్.